ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి రవలకొండ గుహను చూసాం. ఇప్పుడు ఆ పత్రాలను దాచిపెట్టినటువంటి చింత చెట్టుతో పాటు మరొక దగ్గర కాలజ్ఞానం రాసినటువంటి స్థలం ఉంది. అయితే ముందుగా చింత చెట్టు కింద కాలజ్ఞాన పత్రాలను రాసినటువంటి చింతమాను మఠాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు గర్మిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. ఇదే చింతమాను మఠం. వీరబ్రహ్మేంద్ర స్వామి రవలకొండలో రాసిన కాలజ్ఞాన పత్రాలు కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక చింత చెట్టు కింద పాతిపెట్టారు. అదేవిధంగా ఈ ఇంట్లో ఉన్నటువంటి అద్దాల భవంతిలో బ్రహ్మంగారి జీవిత విశేషాలు తెలుసుకోవడానికి ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి వీడియో అయితే తీయలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసినటువంటి రవలకొండ గుహతో పాటు మరొక దగ్గర కూడా కాలజ్ఞానాన్ని రచించడం అయితే జరిగింది. అదే నేలమఠం. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యుల కోరిక మేరకు స్వయంగా తన ఆత్మలింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది అచ్చమాంబ కుమారుడి సమాధి. పక్కనే పంచముఖ శివలింగం. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. శివలింగానికి 5 వైపులా కూడా తలలు ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. శ్రీ 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 వీరప్పయ్య స్వామి వారి నేలమఠం. వీరబ్రహ్మేంద్ర స్వామికి మరో పేరు వీరప్పయ్య స్వామి. ఇక్కడ వీరప్పయ్య స్వామిగా ఆయన చెలామణి అయ్యారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కోరిక మేరకు 1627వ సంవత్సరంలో అచ్చమాంబదేవి గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని నేల క్రింది భాగంలో నిర్మించారు కాబట్టి నేలమఠం అని పిలుస్తారు. అయితే స్వామివారు తన కాలజ్ఞానం రాసుకోవడానికి వీలుగా ఎలాంటి అవరోధాలు ఆటంకాలు రాకుండా ఉండడానికి కోసం అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం కోసం ఈ ఆలయాన్ని అయితే నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ నేలమఠ గుడి ఎడమవైపున వినాయకుడి దేవాలయాన్ని మనం చూడవచ్చు. అలాగే పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రథమ శిష్యురైనటువంటి మఠం అన్నాజయ స్వామివారి జీవ సమాధిని కూడా మనం చూద్దాం రండి. గుడి వెనుక అనేక నాగ ప్రతిమలను కూడా మనం చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.